రాజీనామా చేసి పోలీస్ అధికారులను కూడా ఏం చేయబోతున్నావు? నా కర్తవ్యాన్ని చేస్తాను. యూనిఫామ్ లో ఉన్నప్పుడు చేయలేని పనిని యూనిఫామ్ లేకుండా చేసి చూపిస్తాను. దానికి నాకు పోలీస్ అధికారం అక్కర్లేదు. పోలీస్ బ్రెయిన్ ఉంటే చాలు. చంద్ర, వాడు ఏం మాట్లాడుతున్నాడు? సుభాష్, చెప్పేది విను ప్లీజ్. మీరు చెప్పేది వినడానికి నేను ఇప్పుడు పోలీసుని కాదు, పబ్లిక్. మీరు పబ్లిక్ సర్వెంట్. నా దగ్గర ప్రతి నెల జీతం తీసుకుని పనిచేసే పనోడు. ఇప్పుడు నేను చెప్పేదే మీరు చేయాలి. అర్థం కాలా? ఒబే ది ఆర్డర్ అంటున్నాను. వాట్? ఒబే ది ఆర్డర్ అన్సెట్. సుభాష్, కూర్చో కూర్చో కూర్చో. పోలీస్ స్టేషన్ గుడితో సమానమని ఇన్నాళ్ళు అనుకునేవాణ్ణి. నీలాంటి యదవుల వల్లే దానికున్న పవిత్రతే పోయింది. కానీ ప్రజలు ఇంకా నమ్ముతున్నారు. నేరం చేసిన వాడు శిక్ష అనుభవిస్తాడని ఇంకా నమ్ముతున్నారు. చావాలి. తప్పు చేసిన ఆ నలుగురు చావాలి. నేను చంపను. సరిగ్గా పెంచిన వాళ్ళ అబ్బలే వాళ్ళని చంపేలా చేసి చూపిస్తాను. నేను ఈ పని ఎలా చేస్తానని డౌట్గా ఉందా? ఒక శాంపుల్ చూస్తావా? ఇంకో 5 seconds లో ఆ కలెక్టర్ నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. నా కొడుకు కనపట్టలేదు అంటాడు. అప్పుడు నమ్ముతావా? 1 2 3. సరంగా సరే, గుడ్ లక్. సుభాష్. మా అబ్బాయి కనపడడం లేదు సార్, మీ అబ్బాయి భువన్ ఎక్కడయ్యా? నా కొడుకు ఇక్కడే ఉన్నట్టు నాకు మెసేజ్ వచ్చింది. వచ్చిందయ్యా, ఇదిగో మా అబ్బాయి. ఈ బిల్డింగ్ కార్ పార్కింగ్ వేసింది. ఏమంటున్నావయ్యా? భువన్, ఓ గాడ్! మీ 5 మన డిపార్ట్మెంట్ లోని బెస్ట్ ఆఫీసర్స్. ఈ కేసుని మీకే ఎందుకు అసైన్ చేశానో తెలుసా? మనం వెతుకుతున్నవాడు ఈ డిపార్ట్మెంట్ వాడు. ఈ డిపార్ట్మెంట్ గురించి బాగా తెలిసిన వాడు. వాడు మామూలుడు కాదు. ఆఫ్టర్ ఆల్ ఓ సబ్ ఇన్స్పెక్టర్ నా కొడుకును కొట్టాడు, అరెస్ట్ చేశాడు, చివరికి చంపేశాడు. ఒక్కగానొక్క కొడుకు నాకు. వాడు పోయాడు. వాడిని ఎందుకని నువ్వు ఇంకా అరెస్ట్ చేయలేదు సారంగా? వాడెక్కడున్నాడో ఇప్పటి వరకు తెలియలేదు. కానీ పోలీసులు ఎలా వెతుకుతారో వాడికి బాగా తెలుసు. బిజినెస్ చేయడానికి ఈ పొజిషన్ కి రావడానికి మేము పెద్ద పెద్ద తప్పులు, హత్యలు చేశాం. కానీ అది బిజినెస్. డబ్బు కోసమే ఆ పనులు చేస్తే మా పిల్లల ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంకెన్ని చేస్తాం? మీ ఎమోషన్ నాకు అర్థమవుతోంది. మీకోసమే కదా ఇది ఒక పనిగా చేస్తున్నా. వాడి ఫ్యామిలీని మనం తగలెట్టేస్తామని వాడు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. వాడిని మనం అండర్ ఎస్టిమేట్ చేసి ఉండకూడదు. పడవనే పెద్ద పోటు. ఇదే తప్పే నేను చేశాను. ఫ్యామిలీయే దూరం అయిపోయింది అన్న బాధతో వాడేదో మాట్లాడుతున్నాడు అని నేను వదిలేశాను. అన్ట్రేసబుల్ కాల్స్ టు మీడియా, ఆటో డిలీట్ మెసేజెస్, సిగ్నల్ జామర్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ లో ఎథిలీన్ గ్యాస్, కార్ డోర్స్ ఓపెన్ చేసిన వెంటనే ఫైర్ ని ట్రిగర్ చేసేలా కార్ లో ఫిల్ చేసిన సెలైన్ గ్యాస్. మీరనుకున్నట్టు హీఈస్ నాట్ ఎ నార్మల్ ఎస్ఐ క్యాడర్. క్రాష్ కోర్స్ ఇన్ హ్యాకింగ్ టెక్నాలజీ, ఇన్వెస్టిగేషన్ ఇంటెలిజెన్స్ మేనేజ్మెంట్, ఫారెన్సిక్ సైన్సెస్, అన్ని ఇంటెలెక్ట్ కోర్సెస్ ని వెతికి మరీ చదివాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇదంతా వాడు పర్ఫెక్ట్ అండ్ ప్రెసిషన్ టైమింగ్ లో చేశాడు. ఇన్ఫాక్ట్ వాడు మీరే మీ పిల్లల్ని చంపేలా చేస్తాను అని నాతో ఛాలెంజ్ చేశాడు. అందుకని మమ్మల్ని అందరినీ పారిపోయి దాక్కోమంటారా? కేర్ఫుల్ గా ఉండమంటున్నా. మనం వాడి కోసం వెతుకుతున్నాం, వాడు మనల్ని వెతుక్కుంటూ వస్తే మనం చూస్తూ ఊరుకోవాలా? ఆయన చెప్పినట్టు మీరు వినండి.
మీ ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి చేసి సమస్యను పెద్ద చేయకండి. డిపార్ట్మెంట్ గడ్డు కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇది సుభాషే చేశాడు అని ఎవిడెన్స్ లేకుండా మనం వాడిని ఏమీ చేయలేం. అయినా వాడి మీద యాక్షన్ తీసుకుంటే వాడి కుటుంబం యాక్సిడెంట్ లో చావలేదు, దాని వెనక ఏదో మర్మం ఉంది, పోలీసులు ఏదో దాస్తున్నారు అని న్యూస్ ని మీడియా వాడు తప్పకుండా హైక్ చేస్తారు. ఐ థింక్ యువర్ రైట్. నా లాయర్ కూడా అదే చెప్పారు. తొందరపడకండి. ముందు వీళ్ళ ముగ్గురిని సుభాష్ వల్ల వీళ్ళ ప్రాణాలకే ప్రమాదం అని విడివిడిగా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వనండి. మిగతాది నేను చూసుకుంటాను. సార్ వాడి పాత ఫ్లాట్, కొత్త ఇల్లు అన్ని చోట్ల వెతికాం సార్. వాడి గురించి ఏ డీటెయిల్ దొరకలేదు సార్. సార్ వాడి ఐడి, క్రెడిట్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నిటిని ట్రేస్ చేయమని అలర్ట్ చేశాను సార్. వాడు సిటీ దాటి బయటికి వెళ్లిపోకుండా సెక్యూరిటీని మ్యాక్సిమం టైట్ చేశాం సార్. నో వాడు సిటీ వదిలి బయటికి వెళ్లే ఛాన్సే లేదు. ఎందుకంటే వాడు సిటీలో ఉన్న కొంతమందిని టార్గెట్ చేశాడు. సో మనం వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నట్టు సుభాష్ ని ట్రాప్ చేయాలి. Mr. Subhash? Yes. Welcome, sir. MD is waiting for you. Please come. Bye. Hi, sir. Hi, Anusha. Hi. Please come. నా వైఫ్ సంధ్య. Hi. లోపలికి తీసుకెళ్ళి. Rendi. Yeah. ఐఎమ్ సారీ ఫర్ యువర్ లాస్. నేను అడిగినవన్నీ రెడీగా. సుభాష్, హత్యకి హత్యే సొల్యూషన్ అంటే విషాన్ని నువ్వు తాగి వాళ్ళు చావాలని కోరుకోవడంతో సమానం. నేను చెప్పిన డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి. రెడీగా ఉండరా? ఒకసారి లీగల్ గా ప్రొసీడ్ చూద్దామా? నీ నిర్ణయాన్ని అట్లీస్ట్ ఆ పాప కోసం అయినా మార్చుకోవచ్చుగా. నేను ఈ నిర్ణయం తీసుకుంది ఆ పాప కోసమే. తనని చూస్తున్నప్పుడల్లా తనలాగే ఇంకొక పాప ఉండేదని గుర్తొస్తోంది. వాళ్ళని ఇంకా ఎందుకు వదిలిపెట్టానా అనిపిస్తోంది. నేను ఈరోజు రాత్రిలోగా వైజాగ్లో ఉండాలి. వాళ్ళు కొన్నాళ్ళు ఇక్కడే ఉంటారు. చూసుకో. షూర్. ఈ లోకంలో అందరూ ఎవరో ఒకరి వల్ల ఏదో ఒక కారణానికి బాధించబడుంటారు. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని అందరూ అనుకుంటే ఈ లోకమే శ్మశానం అయిపోతుంది. నేను ఇదంతా పగ తీర్చుకోవడానికి చేస్తున్నాను అనుకుంటున్నావా? ఆ పనే చేయాలనుకుంటే ఆ రోజు వాళ్ళని చూసిన మరుక్షణమే నాకున్న కోపానికి వాళ్ళని అక్కడే కొట్టి చంపేసుండేవాడిని. ఇది అది కాదు. తప్పు నిలదీయాలనేగా నేను డిపార్ట్మెంట్లో చేరాను. అక్కడ తప్పు చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మరిలా తప్పు చేసే వాళ్ళకి భయం ఉంటుంది. కఠినమైన శిక్ష విధిస్తే మాత్రమే వాళ్ళకి భయం ఉంటుంది. తప్పు చేస్తే కోసేస్తామని వాళ్ళకి తెలియాలి. ఆ భయం వచ్చేలా చేయాలి. ఏ రోజైతే ఒక అమ్మాయి రాత్రి ఒంటరిగా వెళ్ళగలుగుతుందో ఆ రోజే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని మనం చదువుకున్నాం కదా. ఈ రోజు పగటిపూట వెళ్ళడానికి అమ్మాయిలు భయపడి చస్తున్నారు. అంతెందుకు, ఏదో ఒక రోజు అది నీకు జరగదని ఏంటి గ్యారంటీ? ఆ రోజు వాడు ఆ చంటి పిల్లని చూసి ఏమన్నాడో తెలుసా నీకు? నీ ఇంట్లోనూ ఒక పార్వతి పెరుగుతోందన్న భయం ఉండాలి అన్నాడు. ఇప్పుడు చెప్పు, వాళ్ళని ఏం చేయమంటావు? చెప్పు, వాళ్ళని ఏం చేయమంటావు? చంపే సుభాష్. Kill them all. With pleasure.
మాతోనే ఉన్నట్టు ఎంజాయ్ చేస్తారా? సారంగపాడిని నమ్మొచ్చా? లేదంటే మన వాళ్ళు ఎవరన్నా పంపి వాడిని వెతకమందామా? డెఫినెట్లీ వీ హ్యావ్ టు డూ సంథింగ్. లెట్స్ హైర్ సమ్ ప్రొఫెషనల్స్. సారంగా డిపార్ట్మెంట్ కి సిన్సియర్ గా ఉండడం కంటే మనకే సిన్సియర్ గా ఉంటాడు.